ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల ఉన్న వాళ్ళకి కూడా గుండె జబ్బులొస్తున్నాయి. హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి గదా! సో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఇన్ ద సెన్స్ ఎలాంటి టెస్ట్‌లు చేయించుకోవడం మంచిదని మీరంటారు? ఒకటి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో మీరన్నారు. అది అస్సలు ఆశ్చర్యం కాదండి. 30-40 చాలా మందిని చూస్తాం. 20-30 తక్కువ మందిని చూస్తాం. 30-40 క్వైట్ ఇప్పుడు గుడ్ నేచురల్ గుడ్ అయిపోయింది. నంబర్ చూస్తాము. అయితే ఎవరికైనా కూడా వీళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చాలామంది ఏం చేస్తారంటే మీరన్న టెస్ట్‌లు అన్నారిప్పుడు. ఈ టెస్ట్‌లు చేయించుకొని వాళ్ళంతట వాళ్ళు ఊహించుకోవటం ఇంటర్ప్రిటేషన్ అని ఉంటుంది. ఇది మన మన దేశంలోనే జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ సిస్టమ్ లేదు. మన ట్రాఫిక్ లాగే. అంటే మనకి లా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ రెగ్యులేషన్ లేదు. అంటే నువ్వు ఎన్ఫోర్స్‌మెంట్ లేదు. అంటే టెస్ట్ నువ్వెప్పుడు కూడా డాక్టర్ చెప్పకుండా టెస్టే చేయకూడదు. ఓకే. టెస్టులు సొంతంగా చేసుకునే కాన్సెప్ట్ ఎక్కడ ప్రపంచంలో ఎలోపతిలో లేదు. ఎందుకంటే విచ్ టెస్ట్ టు డూ, ఏ పరీక్ష చేయాలి, ఏది నీకు కరెక్ట్ అనేది ఒక డాక్టరే చెప్తారు. చెప్పాలి. ఆ డాక్టర్ కూడా ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. ఇప్పుడు నేను గుండె డాక్టర్‌ని. నా దగ్గరకొచ్చి యూరిన్‌కి సంబంధించిన టెస్ట్‌లు, యూరోడైనమిక్ స్టడీనో, అల్ట్రాసౌండ్ ఫర్ ప్రాస్టేటో ఇట్లాంటి నాకు తెలిసినా కూడా నేను చేయటం కరెక్ట్ కాదు. అవును. సో, దానికి ఎక్స్‌పర్ట్ దానికుంటాడు. సో, అదే విధంగా మీకొచ్చిన ఇబ్బందిని గానీ, మీకొచ్చిన సంశయము, మీకొచ్చిన అనుమానము ఏదైతే ఉంటుందో, అది మీ డాక్టర్ ముందు పెట్టినట్టయితే సరైన పరీక్షలు చేయటం జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, పరీక్షలు చేసుకొని, దాని కింద చదువుకొని 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి జబ్బు లేని వాళ్ళేమో ఉందనుకొని బాధపడుతూ, దుఃఖంతో ఉండి చాట్‌జీపీటీలో నొక్కి, గూగుల్‌లో నొక్కి వాడికి వాడు డిసైడ్ నా అయిపోయి నెక్స్ట్ క్వెషన్ ప అదే. పడుకోకుండా ఒక 4, 5 నైట్లు ఇబ్బంది పడిపోయి సైకలాజికల్‌గా ఇల్లయిపోయి సైకలాజికల్ పేషెంట్ కూడా అయిపోయి అప్పుడు మా దగ్గరకొస్తారు. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఆ! కొంతమంది అట్లాగే ఇదొక రకం. ఇంకో రకం ఏంటంటే ఫాల్స్ సెక్యూరిటీతో ఉంటారు. ఆ టెస్ట్‌లన్నీ బాగున్నాయి గదా! అని జబ్బు లేదని వాళ్ళు డిసైడ్ అవుతారు. మనం చెప్పలే, ఎవరిని చెప్పలే. నువ్వే ఇంటర్ప్రిట్ చేసుకొని ఫాల్స్ సెక్యూరిటీతో ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు సపోజ్ చాన్నాళ్లుగా ఒక బాధ ఉంటది. ఆ బాధ డాక్టర్ ముందు పెట్టకుండా పేషెంట్ ఏం చేస్తాడంటే బాధ డాక్టర్ ముందు పెట్టడు. ఇంట్లో వాళ్ళకి చెప్పడు. పరీక్షలు చేసుకుంటాడు. హుహు. ఆ పరీక్షలు ఎవరు చేసుకుంటున్నారు? ఎక్కడో డయాగ్నోస్టిక్‌కెళ్తారు. అది ఏ పరీక్ష ఏమిటి అది పికప్ జేయడానికి చేసాడా? అంటే సరైన పరీక్ష జేయాలి. ఆ సరైన పరీక్ష తప్పించి అన్నీ ఉంటాయి. అయన్నీ జేసేస్తాడు బ్యాటరీ. ఆ బ్యాటరీ ఒక ఇంత చాట భారతం ఇస్తారు. ఆ భారతం ఏం పనికిరాదు. అది చూసుకొని అన్నీ నార్మల్ ఉన్నాయి, నాకు నార్మల్ ఉన్నాయని మళ్ళీ పోయి పడుకుంటాడు. సో, ఇది ఫాల్స్ సెక్యూరిటీ ఇస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అవును. సో, ప్రాబ్లమ్ ఏమిటి అంటే మీరన్న ఏ టెస్ట్ చేయాలి అనే దానికి ఆ టెస్ట్ అనేది ఏది చేయాలి ఒకటే ఒకటి గన్ షాట్ లాగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకటో రెండో టెస్టులు ఉంటాయి. ఆ 2 టెస్టులతో నువ్వు పట్టేస్తావు. కొన్నిసార్లు టెస్టే చేయక్కర్లే. స్ట్రైట్ కుంభస్థలాన్ని కొడతావు. ఎగ్జాంపుల్ మా దగ్గరకొచ్చి కొంతమంది కూర్చొని మాట్లాడతారు మాతో. కూర్చొని మాట్లాడినప్పుడు నాడి పట్టుకొని వింటూ ఉంటాం. దాంతోనే మనం చెప్పేస్తాం. ఇక పాత రోజుల్లో నాడి పట్టుకొని చెప్పేసారంటారు చూడండి ఇదే అది. అంటే ఏమి లేదు నాడి పట్టుకుంటావు. నాడి వల్ల చెప్పవు. అది కూడా అప్పుడప్పుడు దొరుకుద్ది. నాడిలో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. అనలైజ్ వాటిని బట్టి కూడా చేసేస్తారు. పట్టొచ్చు. కానీ దానికంటే మించి వాళ్ళు మాట్లాడి వాళ్ళతో మేము సంభాషణలోనే తెలిసిపోతుంది. సో, దానికి వెంటనే మనం ఇది డైరెక్ట్‌గా బ్లాక్ ఉందని కూడా చెప్పడం జరుగుద్ది కొన్నిసార్లు ఏ పరీక్ష లేకుండా. మీకుంటుంది. మనం ఈ పరీక్ష చేశాక మీరు సిద్ధంగుండాలి. ఎక్కడుంటుందో నేను చెప్పలేను. కానీ ఉంటుంది. మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే అయి అయితే ఇది అందరిలో జరగకపోవచ్చు. 100లో ఒక 70 మంది, 80 మందికైతే చెప్పగలుగుతాం. ఒక 20, 30 మందికి మాకు సంశయం ఉంటది. అప్పుడు మేము అప్రోప్రియేట్ టెస్టింగ్ జేస్తాం. సో, టెస్ట్ ఏది అంటే ఈసీజీ, 2డీ ఈకో, ట్రెడ్‌మిల్, ఎక్సర్‌సైజ్ స్ట్రెస్ ఎంపీఐ, డోపమైన్ స్ట్రెస్ ఎకో అట్లా బ్యాటరీ చాలా ఉంటది గుండె విషయానికొస్తే. సీటీ యాంజియోగ్రామ్ ఏది జేయాలి? సీటీ కాల్షియం స్కోర్ ఈ సీ సమస్యను బట్టి ఆ ఆ! టెస్ట్ చేయించుకోవాలి. త ఇందులో చాలా మందితో ప్రాబ్లమ్ ఏంటంటే, సొంతంగా ఈ మధ్య లిపిడ్ ప్రొఫైల్ ఒక్కటే చేసుకుంటారు. అది చేసుకొని వాళ్ళే నార్మల్ ఉంది, నార్మల్ అనుకుంటారు. మనం చెప్పలేదు వాళ్ళనుకుంటారు. హై ఉన్నోళ్ళేమో నిద్రపోరు. అది హై ఉంటే నీకు జబ్బున్నట్టు కాదు. కానీ అది అలా అనుకుంటారు. దీనికి తోడు కొంతమంది సీటీ కాల్షియం స్కోర్ అని కొత్తగా ఇది అందరూ చేసుకుంటున్నారు. అది ఎక్కువుంటే కంగారు పడిపోతారు. నార్మల్ ఉంటేనేమో ఆనందపడిపోతారు. నార్మల్ ఉన్నోళ్ళకి జబ్బుంటది. ఎక్కువ ఉన్నోళ్ళకి ఉండకపోవచ్చు. సో, అలా ఉన్నా కూడా వెళ్లి డాక్టర్ దగ్గర మరి సంప్రదించాలంటారు. సంప్రదించాల్సిందే కదా! ఎక్స్‌పర్ట్ కదా! ఇప్పుడు నువ్వు దాంట్లో ఆరితేరున్నావు. ఇప్పుడు నాకేదన్నా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ వస్తే నేను ట్రీట్ చేసుకుంటానా? నేనెళ్లి ఆర్థోపెడిషియన్ కలవాల్సిందే. నాకు తెలిసినా దాంట్లో డెఫినిట్‌గా
నాకంటే 200 టైమ్స్ ఎక్స్‌పర్ట్‌కి తెలిసుంటది. ఈవెన్ ఇఫ్ ఐ యామ్ ఎ డాక్టర్. సో, లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. కొన్ని నువ్వు చదువుకున్నయి మర్చిపోయి ఉండొచ్చు. నీ ట్రైనింగ్‌లోయి కొన్ని మారిపోయి ఉండొచ్చు. రకరకాలుంటాయి. సో, ఎప్పుడు కూడా ఎక్స్‌పర్ట్‌ని కలవటం అనేది ప్రయారిటీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.